మా ఆయన బిర్యానీ స్టార్ట్ చేసిండు, కాయలు వండుతుంది. పిని హాయ్. బిర్యానీ ప్రిపేర్ చేస్తుండే ఇవాళ. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినందుకు స్పెషల్ అనమాట. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ, పసుపు. వీడియోలో కనబడడమే నేను గొప్ప, ఇంకా మాట్లాడడం అంటావా? సో మా ఆయన బిర్యానీ చేసేటప్పుడు కారం అయితే ప్యాకెటే వాడతాడు. ఏమేమి వేసిన వల్ల స్పెషల్ భరత్ బిర్యానీ స్పెషల్ అది చెప్తే మా వాళ్ళు చేసుకుంటారు కదా, అందరు అడుగుతారు మీ ఆయన ఎంత స్పెషల్గా ఎందుకు చేస్తాడని. నెక్స్ట్ ఈసారి చెప్పినప్పుడు చెయ్యి, సరేనా? సో నెక్స్ట్ ధనియాల పొడి అందాజనేనా, అది కూడా రాక్ సాల్ట్. స్నానం చేసుకొని వచ్చిండు కాక. మా భరత్ బిర్యానీ చేస్తే బాగుంది అంటే దానికి రీజన్ మొత్తం ఆ మసాలాలోనే ఉంటుంది కానీ చెప్తలేడు. సో ఈసారి సీక్రెట్గా నేను చూసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. ఫోన్ మాట్లాడుకుంటానే. నెక్స్ట్ పుదీనా. అయ్యా అయ్యా ఏందది ఏందది? వావ్, మా ఆయన మాట్లాడుతుండే అదే గొప్పరన్న ఏమన్నా సరే. నెక్స్ట్ కొత్తిమీర, చాలా కొత్తిమీర. నెక్స్ట్ ఆనియన్స్. మా కావ్య నేర్పించే ప్రోగ్రాంలు ఉన్నారు వీళ్ళందరూ. సో మా కావ్య జీన్స్ ఏమో వాళ్ళ బాగా వేసుకుండు, షర్ట్ ఏమో గంగా ఆడేసుకుండు. సో ఫైనల్గా మా కావ్య కడుపు బాగా ఉడికిపోతుంది. ఆయిల్, బిర్యానీ మసాలా, హాట్ వాటర్ వస్తుండు రేసేపు. సో ఫైనల్గా పాలల్లో ఎల్లో కలర్ ఫుడ్ అయితే కలిపినాం. కలిపేసి ఉడుకుతున్న రైస్ 80% ఉడికినాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో వేయాలి. ఇలాచీ పౌడర్, 2 ఆనియన్స్, ఒక దిక్కు ఇవి. సో ఫైనల్గా అయిపోయింది కలర్. ఫైనల్గా దమ్ అవుతుంది. బిర్యానీ అయితే అయిపోయింది. సో ఫస్ట్ మా చెల్లె మా తమ్ముడు మేము అందరం తినేసినాం. సో నేను కూడా తింటున్నాను అనమాట. సో ఇది బాగుంటే అందరు లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లనే కంపల్సరీ బిర్యానీ అయితే వేసుకొని తింటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.